థర్డ్ ఇయర్ 6th సెమిస్టర్లో డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ అంటే ఏంటి, దాని డెఫినేషన్, దానికి సంబంధించిన ఇంట్రడక్షన్ అంతా చెప్తున్నాం. ఇప్పుడు ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ మోడల్స్. డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ మోడల్స్. ఆల్రెడీ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ని డిజైన్ చేసేటప్పుడు మనం నెట్వర్క్ గురించి డిస్కస్ చేసుకున్నాం. నెట్వర్క్ గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు క్లయింట్ సర్వర్ మోడల్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇండివిజువల్ ఆన్లైన్ ఆర్గనైజేషన్కి సంబంధించి క్లయింట్స్ ఏదైనా డేటాని షేర్ చేసుకోవాలనుకున్నా, లేదు డేటాని అప్లికేషన్స్ని యూజ్ చేసుకోవాలని అనుకున్నా, ఇలాంటి అప్లికేషన్స్ కానీ డేటాని కానీ ఆన్లైన్ ఆర్గనైజేషన్కి సంబంధించిన యూజర్స్ యూజ్ చేసుకునేటప్పుడు ఇండివిజువల్ సిస్టమ్స్లో మనం డేటాని అప్లికేషన్స్ని స్టోర్ చేయకుండా ఒక సిస్టంలో ఈ డేటాని అప్లికేషన్స్ని స్టోర్ చేస్తాం. ఈ సిస్టమ్ నుంచి మిగిలిన యూజర్స్ ఏవైతే ఉన్నారో ఆ యూజర్స్ అందరూ కూడా మొత్తం డేటాని కానీ అప్లికేషన్స్ కానీ షేర్ చేసుకుంటారని చెప్తున్నాం. ఏ సిస్టంలో అయితే మనం డేటాని అప్లికేషన్స్ని స్టోర్ చేస్తున్నామో దాన్ని ఏమని పిలుస్తారని చెప్తున్నాం, సర్వర్ అని పిలుస్తాం. సో ఈ సర్వర్లో ఏం చేస్తాం, ఓవరాల్గా డేటాని కానీ అప్లికేషన్స్ కానీ అన్నింటినీ కూడా స్టోర్ చేస్తాం. ఈ సర్వర్కి మనం ఏం చేస్తాం అనమాట, ఎవరైతే యూజర్స్ యూజ్ చేసుకుంటారో ఆ సిస్టమ్స్ అన్నింటినీ కూడా ఈ సర్వర్కి కనెక్ట్ చేస్తాం. సో వీటిని ఏమని పిలుస్తాం అనమాట, ఈ యూజర్స్ ఎవరైతే యూజర్స్ ఉన్నారో ఈ యూజర్స్ ఏం చేస్తారు, ఈ సర్వర్లో ఉన్న డేటాని కానీ అప్లికేషన్స్ కానీ యూజ్ చేసుకుని వర్క్ చేసుకుంటారు. ఏవైతే సర్వర్కి కనెక్ట్ చేస్తున్నాయో వీటిని ఏమని పిలుస్తాము అంటే క్లయింట్స్ అని పిలుస్తాం. ఓవరాల్గా ఈ టెక్నాలజీని ఏమని పిలుస్తామని నేర్చుకున్నామంటే క్లయింట్ సర్వర్ టెక్నాలజీ అని పిలుస్తామని నేర్చుకున్నాం. ఓకే కదా. సో ఓవరాల్గా ఆన్లైన్ ఆర్గనైజేషన్కి సంబంధించిన డేటా అంతా కూడా యూజ్ చేసుకునేటప్పుడు ఈచ్ అండ్ ఇండివిజువల్ సిస్టంలో ఇండివిజువల్గా డేటాని కానీ అప్లికేషన్స్ కానీ షేర్ చేయకుండా ఒక సిస్టంలో మనం మొత్తం అంతా డేటాని అప్లికేషన్స్ని మొత్తం అంతా ఈ సర్వర్కి కనెక్ట్ అయిన రిమైనింగ్ సిస్టమ్స్ కనెక్ట్ చేసిన సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏం చేస్తాయి, ఇందులో ఉన్న డేటాని కానీ అప్లికేషన్ ఈ టెక్నాలజీని ఏమని పిలుస్తాం అంటే క్లయింట్ సర్వర్ టెక్నాలజీ అంటాం నేర్చుకున్నాం. ఓకే కదా. సో ఓకే, సో ఈ క్లయింట్ సర్వర్ టెక్నాలజీని కానీ లేదు మనం యూజ్ చేసేటప్పుడు ఆల్రెడీ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ని డిజైన్ చేసేటప్పుడు మనం క్లయింట్ సర్వర్ టెక్నాలజీ యూజ్ చేసి డిజైన్ చేస్తామని నేర్చుకున్నాం. అదేవిధంగా లేదు అంటే కనుక లూజ్లీ కపుల్డ్ సిస్టమ్స్ యూజ్ చేసి డిజైన్ చేస్తామని నేర్చుకున్నాం. లేదు అంటే టైట్లీ కపుల్డ్ సిస్టమ్స్ని యూజ్ చేసి డిజైన్ చేస్తామని నేర్చుకున్నాం. సో మనం ఒక డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ని డిజైన్ చేసేటప్పుడు ఇదర్ మీరు క్లయింట్ సర్వర్ టెక్నాలజీ యూజ్ చేయొచ్చు, లేదు అంటే కనుక లూజ్లీ కపుల్డ్ సిస్టమ్స్ యూజ్ చేయొచ్చు, లేదు టైట్లీ కపుల్డ్ సిస్టమ్ యూజ్ చేయొచ్చు. ఏ సిస్టమ్ యూజ్ చేసి మీరు డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ని డిజైన్ చేసినప్పటికీ ఆ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ సర్వర్ అనేది మనకి ఎలా వర్క్ అవుతుంది అంటే దానికి 5 టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. అంటే మనం ఏదైతే సర్వర్ మనం డేటా కానీ అప్లికేషన్స్ కానీ షేర్ చేస్తామో ఆ డేటాని కానీ అప్లికేషన్స్ కానీ స్టోర్ చేసిన ఆ సిస్టమ్ ఏదైతే ఉందో దాని సర్వర్ అన్నాం. ఆ సర్వర్ వర్క్ చేసేటప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్లో అంటే డెడికేటెడ్గా ఆ సర్వర్ వర్క్ చేసేటప్పుడు మనకి 5 మోడల్స్ ఉంటాయి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో. ఆ 5 మోడల్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ మినీ కంప్యూటర్ మోడల్, సెకండ్ వన్ వర్క్ స్టేషన్ మోడల్, థర్డ్ వన్ వర్క్ స్టేషన్ సర్వర్ మోడల్, అండ్ ఫోర్త్ వన్ ప్రాసెసర్ పూల్ మోడల్, ఫిఫ్త్ వన్ హైబ్రిడ్ మోడల్. ఓకేనా. మనం డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ని డిజైన్ చేసేటప్పుడు ఏదైతే టెక్నాలజీ యూజ్ చేస్తున్నామో ఏదైతే క్లయింట్ సర్వర్ టెక్నాలజీ అవ్వచ్చు, లేదంటే టైట్లీ కపుల్డ్ అవ్వచ్చు, లూజ్లీ కపుల్డ్ అవ్వచ్చు, దాన్ని బేస్ చేసుకొని మనకి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అనేది 5 మోడల్స్లో మనం డిజైన్ చేయొచ్చు. అవి ఏంటంటే మినీ కంప్యూటర్ మోడల్, వర్క్ స్టేషన్ మోడల్, వర్క్ స్టేషన్ సర్వర్ మోడల్, ప్రాసెసర్ పూల్ మోడల్ అండ్ హైబ్రిడ్ మోడల్. ఇందులో ఫస్ట్ మోడల్ చూద్దాం, మినీ కంప్యూటర్ మోడల్. ఓకేనా. సో వాట్ ఈస్ మినీ కంప్యూటర్ మోడల్ అంటే ఓవరాల్గా డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటే ఏంటి, ఇవన్నీ మినీ కంప్యూటర్స్. సో ఈ మినీ కంప్యూటర్స్ అన్నిటిని కూడా ఒకదానితో కనెక్ట్ చేస్తున్నాం. ఈ మినీ కంప్యూటర్కి టెర్మినల్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి.
సిస్టమ్ అంటే మనం ఏమని చెప్పుకున్నాం, డిఫరెంట్ లొకేషన్స్ లో ఉన్న సర్వర్స్ అన్నింటినీ కూడా కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ చేసిన సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అని నేర్చుకున్నాం. ఈ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ లో మనం ఇప్పుడు ఏ సెషన్ గురించి నేర్చుకుంటాం, మోడల్స్ గురించి నేర్చుకుంటాం. సో ఈ మోడల్స్ లో ఫస్ట్ మోడల్ ఈజ్ నథింగ్ బట్ మినీ కంప్యూటర్ మోడల్ అంటాం. సో వాట్ ఈస్ మినీ కంప్యూటర్ మోడల్ అంటే డిఫరెంట్ లొకేషన్స్ లో ఉన్న మినీ కంప్యూటర్స్ అన్నింటినీ కూడా ఒక కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా ఇలా కనెక్ట్ చేసాను చూడండి. ఈ కనెక్షన్ అంతా కూడా ఎలా జరుగుతుంది అంటే కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా వీటన్నింటినీ కూడా కనెక్ట్ చేస్తాం అన్నమాట. డిఫరెంట్ లొకేషన్స్ లో ఉన్న మినీ కంప్యూటర్స్ అన్నింటినీ కూడా కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా మనం కనెక్ట్ చేసినట్లయితే ఆ సిస్టమ్ ని ఏమని పిలుస్తాము అంటే మినీ కంప్యూటర్ మోడల్ అని పిలుస్తాం. ఈ చిన్న మినీ కంప్యూటర్ కి కూడా ఏమేమి కనెక్ట్ చేసి ఉంటాయి అంటే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టెర్మినల్స్ కనెక్ట్ చేసి ఉంటాయి. ఓకే కదా. సో ఇందుకే మరి ఓకే డిఫరెంట్ లొకేషన్స్ లో ఉన్న మినీ కంప్యూటర్స్ అన్నింటినీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ చేస్తున్నాం. అలా కనెక్ట్ చేసిన ఆ మినీ కంప్యూటర్ ఏదైతే ఉందో దాన్ని ఏమనిపిస్తున్నాం అంటే మినీ కంప్యూటర్ మోడల్ అంటాం. వెళ్ళండి. బట్ వాట్ ఈస్ మినీ కంప్యూటర్ అంటే మీనింగ్ ఏంటంటే మినీ కంప్యూటర్ ఈజ్ నథింగ్ బట్ మినీ కంప్యూటర్ అనేది ఒక కంప్యూటర్ సిస్టమ్. కాకపోతే ఏంటంటే దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ సర్వర్. సో ఇదేంటి అంటే ఎట్ ఎ టైంలో మల్టిపుల్ నెంబర్ ఆఫ్ యూజర్స్ ని సపోర్ట్ చేస్తుంది. అంటే ఎట్ ఎ టైం మల్టిపుల్ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఆ సర్వర్ లో ఉన్న డేటాని యాక్సెస్ చేసుకోవడం కానీ అప్లికేషన్స్ ని యూజ్ చేసుకోవడానికి కానీ ఈ మినీ కంప్యూటర్ అనేది సపోర్ట్ చేస్తుంది. సో ఆ ఎట్ ఎ టైంలో మల్టిపుల్ నెంబర్ ఆఫ్ యూజర్స్ ని సపోర్ట్ చేసే సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మినీ కంప్యూటర్ అంటాం. కాకపోతే ఏంటంటే ఈచ్ అండ్ ఇండివిజువల్ మినీ కంప్యూటర్ సర్వర్ కూడా ఎలా వర్క్ చేస్తుందంటే ఒక డెడికేటెడ్ సర్వర్ లా వర్క్ చేస్తుంది. వాట్ ఈస్ డెడికేటెడ్ సర్వర్ అంటే మీనింగ్ ఏంటంటే మినీ కంప్యూటర్ అంటే ఏం చెప్తున్నా నేను ఎట్ ఎ టైంలో మల్టిపుల్ నెంబర్ ఆఫ్ యూజర్స్ ని డేటాను షేర్ చేసుకోవడానికి కానీ లేకపోతే అందులో అప్లికేషన్స్ ని కానీ యూజ్ చేసుకోవడానికి కానీ సపోర్ట్ చేస్తుంది. కాకపోతే ఈ మినీ కంప్యూటర్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అంటే ఒక డెడికేటెడ్ సర్వర్ లా వర్క్ చేస్తుంది. మరి డెడికేటెడ్ సర్వర్ అంటే మీనింగ్ ఏంటి అంటే సపోజ్ ఈ ఫస్ట్ మినీ కంప్యూటర్ ఇది 1 2 3 4 అనుకోండి. ఈ ఫస్ట్ మినీ కంప్యూటర్ లో ఒక 50 నెంబర్ ఆఫ్ యూజర్స్ ఇవన్నీ కూడా ఏంటి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ లో వన్ ఆఫ్ ది మోడల్ నథింగ్ మినీ కంప్యూటర్ మోడల్. సో మీ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటే ఏంటి డిఫరెంట్ లొకేషన్స్ లో ఉన్న సర్వర్స్ అన్ని కూడా కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ చేస్తాం. ఈ సర్వర్స్ లో మనం ఏం యూజ్ చేస్తున్నాం మినీ కంప్యూటర్స్ యూజ్ చేస్తాం. సో ఈచ్ అండ్ ఇండివిజువల్ మినీ కంప్యూటర్ ఇస్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ది సర్వర్. సో ఈ సర్వర్స్ అన్ని కూడా మినీ కంప్యూటర్ సర్వర్స్ కాబట్టి ఇవి ఎలా వర్క్ అవుతాయి అంటే ఒక డెడికేటెడ్ సర్వర్స్ కింద వర్క్ అవుతాయి. డెడికేటెడ్ సర్వర్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే సపోజ్ ఈ ఫస్ట్ మినీ కంప్యూటర్ లో 50 మెంబర్స్ యూజ్ చేస్తున్నారు, 50 యూజర్స్ అనే వాళ్ళు ఈ ఫస్ట్ సర్వర్ ని యూజ్ చేస్తున్నారు అంటే ఆ 50 యూజర్స్ ని ఈ మినీ కంప్యూటర్ లో ఉన్న డేటాని షేర్ చేసుకోవాలన్నా అప్లికేషన్స్ ని షేర్ చేసుకోవాలి అన్నా ముందుగా వేలకు సంబంధించిన అథెంటికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ మినీ కంప్యూటర్ లో రిజిస్టర్ అయి ఉండాలి. ఎటువంటి రిజిస్టర్ అథెంటికేషన్ డీటెయిల్స్ రిజిస్టర్ కానీ క్లయింట్ ఎవరైనా యూజర్ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు ఈ మినీ కంప్యూటర్ లో ఉన్న డేటాని యాక్సెస్ చేయలేరు. సో దాన్ని ఏమని పిలుస్తాం అంటే డెడికేటెడ్ సిస్టమ్ అంటాం. ఓకే కదా. సో మినీ కంప్యూటర్ ఎలా వర్క్ అవుతుందంటే డెడికేటెడ్ సిస్టమ్ గా వర్క్ అవుతుంది. సో వాట్ ఈస్ డెడికేటెడ్ సిస్టమ్ అంటే కంపల్సరీ ఆ మినీ కంప్యూటర్ లో ఎంతమంది యూజర్స్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ మినీ కంప్యూటర్ లో ఉన్న డేటాని ఎంతమంది యూజర్స్ అయితే యాక్సెస్ చేస్తున్నారో ఆ యూజర్స్ అందరి అథెంటికేషన్ డీటెయిల్స్ కూడా ముందుగానే కంపల్సరీ ఏమై ఉండాలి ఆ మినీ కంప్యూటర్ లో రిజిస్టర్ అయి ఉండాలి. సో ఆ మినీ కంప్యూటర్ లో రిజిస్టర్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళు యాక్సెస్ చేయగలుగుతారు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ 4 మినీ కంప్యూటర్ సర్వర్స్ ఉన్నాయి. వీటన్నిటిని కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ చేస్తాం. ఇక్కడ సపోజ్ ఒక 10 యూజర్స్ అనే వాళ్ళు మినీ కంప్యూటర్ 1 లో రిజిస్టర్ చేసుకున్నారు. సో మినీ కంప్యూటర్ 1 లో రిజిస్టర్ చేసుకొని డేటాని యాక్సెస్ చేస్తున్నారు. ఓకే. సో ఇక్కడ ఇది డెడికేటెడ్ సిస్టమ్ లో వర్క్ చేస్తుంది అంటే మీనింగ్ ఏం చెప్పాను ఆ 10 మెంబర్స్ లేదా 15 మెంబర్స్ యూజర్స్ యొక్క అథెంటికేషన్ డీటెయిల్స్ కూడా ముందుగానే రిజిస్టర్ చేసి ఉండాలి. అది ఫస్ట్ పాయింట్. ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే ఏ మినీ కంప్యూటర్ లో అయితే మనం డీటెయిల్స్ ని రిజిస్టర్ చేసి ఉంచామో అథెంటికేషన్ డీటెయిల్స్ అని యూజర్స్ యొక్క అథెంటికేషన్ డీటెయిల్స్ అని రిజిస్టర్ చేసి ఉంచామో ఆ సిస్టమ్ నుంచి మాత్రమే ఆ యూజర్ అనేవాడు లాగిన్ అవ్వాలి. సపోజ్ ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ లో ఉన్నాయి కదా నేను ఆల్రెడీ అథెంటికేషన్ యూజర్నే కదా అని ఈ సర్వర్ నుంచి సెకండ్ సర్వర్ నుంచి లేదా థర్డ్ సర్వర్ నుంచి ఫోర్త్ సర్వర్ నుంచి లాగిన్ అవుతామంటే అది యాక్సెప్ట్ చేయదు. సో మినీ కంప్యూటర్ లో యూజర్ డేటా యాక్సెస్ చేయాలంటే కంపల్సరీ తన యొక్క డీటెయిల్స్ అనేది అథెంటికేషన్ డీటెయిల్స్ ముందుగా రిజిస్టర్ చేసి ఉండాలి. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఏ కంప్యూటర్ అంటే ఏ సర్వర్ లో అయితే ఏ మినీ కంప్యూటర్ సర్వర్ లో అయితే తన డీటెయిల్స్ ఒక యూజర్ యొక్క డీటెయిల్స్ అనేవి రిజిస్టర్ అయి ఉన్నాయో
తను ఆ మినీ కంప్యూటర్ సర్వర్ నుంచి మాత్రమే లాగిన్ అవ్వాలి. వన్స్ లాగిన్ అయిన తర్వాత సపోజ్ లాగిన్ అయిపోయి ఇక్కడ డేటాని యూజ్ చేసుకున్నాడు, అప్లికేషన్స్ని యూజ్ చేసుకున్నాడు, ఓకే. సో మిడిల్లో వేరే మినీ కంప్యూటర్ సర్వర్లో ఉన్న డేటా అనేది అవసరమైంది అనుకోండి, దాన్ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న డేటాని సర్వర్ అప్లికేషన్స్నే కాదు, అదర్ మినీ కంప్యూటర్ సర్వర్లో ఉన్న డేటాని రిసోర్సెస్ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. కానీ పాయింట్ ఏంటన్నమాట, ఇక్కడ కంపల్సరీ ఆ యూజర్ అనేవాడు ముందుగానే ఒక మినీ కంప్యూటర్ సర్వర్లో రిజిస్టర్ అయి ఉండాలి. ఏ మినీ కంప్యూటర్ సర్వర్లో ఆ యూజర్ అనేవాడు రిజిస్టర్ అయి ఉన్నాడో కంపల్సరీ ఆ మినీ కంప్యూటర్ సర్వర్ నుండి తను లాగిన్ అయి ఉండాలి. ఓకే, ఇది నెక్స్ట్ పాయింట్. ఇక నెక్స్ట్ వన్ చూడండి, ఇవన్నీ కూడా చూడండి, మినీ కంప్యూటర్కి నేను కనెక్ట్ చేసి చూపించాను. ఇవన్నీ కూడా ఏమని పిలుస్తామంటే టెర్మినల్స్ అని పిలుస్తాం. వీటిని టెర్మినల్స్ అంటారు. ఓకే, టెర్మినల్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఈ మినీ కంప్యూటర్లో యూజ్ చేసే సర్వర్స్ ఎవరైతే యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఆ యూజర్స్ అంతా కూడా డేటాని అప్లికేషన్స్ని యాక్సెస్ చేసుకుంటారు, ఓకే. బట్ ఈ మినీ కంప్యూటర్కి ఏం కనెక్ట్ అయి ఉంటాయంటే సిస్టమ్స్, అంటే కంప్యూటర్ సిస్టమ్ ఓవరాల్ కనెక్ట్ అయ్యి ఉంటుంది, ఓన్లీ టెర్మినల్స్ మాత్రమే కనెక్ట్ అయి ఉంటాయి. అంటే మీనింగ్ ఏంటంటే సపోజ్ దాన్ని యాక్సెస్ చేయడానికి అంటే ఇన్పుట్ ఇవ్వడానికి కీబోర్డ్, మౌస్, అదేవిధంగా అవుట్పుట్ చూడడానికి మానిటర్, అంతేగాని దీంట్లో ప్రైమరీ మెమరీ ఉండడం కానీ, టెర్మినల్స్లో ప్రైమరీ మెమరీ ఉండడం కానీ, హార్డ్ డిస్క్ ఉండడం కానీ జరగదు. సో ఓవరాల్గా తను ఇచ్చిన డేటా అంతా కూడా ఎక్కడికి వెళ్తుందంటే డైరెక్ట్ సర్వర్ దగ్గరికి వెళ్తుంది. అండ్ సేవ్ చేసిన అంటే టెర్మినల్ నుండి యూజర్ ఎవరైతే సేవ్ చేశారో ఆ డేటా కూడా ఓవరాల్గా సర్వర్ దగ్గరికి వెళ్తుంది. ఇలా డిజైన్ చేసిన సిస్టమ్ ఏమని పిలుస్తాం అంటే మినీ కంప్యూటర్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ మోడల్ అంటాం. ఓకే కదా. సో మినీ కంప్యూటర్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ మోడల్ అంటే ఏంటంటే డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్న మినీ కంప్యూటర్స్ అన్నింటినీ కూడా ఒక కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ చేస్తే దాన్నే మినీ కంప్యూటర్ డిస్ట్రిబ్యూటెడ్ మోడల్ అంటాం. మరి మినీ కంప్యూటర్ అంటే ఏంటి అంటే మినీ కంప్యూటర్ అనేది ఎట్ ఎ టైం మల్టిపుల్ నెంబర్ ఆఫ్ యూజర్స్ని సపోర్ట్ చేస్తుంది. అంటే డేటాని యాక్సెస్ చేసుకోవడం కానీ అప్లికేషన్స్ని కానీ యాక్సెస్ చేసుకోవడానికి సపోర్ట్ చేస్తుంది. బట్ ఇలా సపోర్ట్ చేసేటప్పుడు ఎంతమంది నెంబర్ ఆఫ్ యూజర్స్ డేటాని కానీ అప్లికేషన్స్ కానీ యాక్సెస్ చేస్తున్నారో ఆ యూజర్స్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ముందుగానే ఆ మినీ కంప్యూటర్లో అథెంటికేషన్ డీటెయిల్స్ అన్ని రిజిస్టర్ చేసి ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఏ మినీ కంప్యూటర్లో అయితే ఆ యూజర్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా రిజిస్టర్ అయి ఉన్నాయో ఆ యూజర్ అనేవాడు ఆ సర్వర్ నుండి మాత్రమే లాగిన్ అవ్వాలి. వన్స్ లాగిన్ అయిన తర్వాత రిమైనింగ్ ఏ సిస్టంలో అంటే ఏ సర్వర్లో ఉన్న రీసోర్సెస్ అయినా మనం యాక్సెస్ చేయొచ్చు. కానీ లాగిన్ అనేది కంపల్సరీ ఎక్కడైతే తన అథెంటికేషన్ డీటెయిల్స్ రిజిస్టర్ అయి ఉన్నాయో ఆ సర్వర్ నుండే లాగిన్ అవ్వాలి. అండ్ ఇంకొక వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఈ మినీ కంప్యూటర్స్ అన్నీ కూడా ఏవైతే కనెక్ట్ చేస్తున్నాయో అవన్నీ కూడా టమ్ టెర్మినల్స్ మాత్రమే. అంటే మీనింగ్ ఏంటి అంటే ఆ టెర్మినల్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఇన్పుట్ ఇవ్వడానికి కీబోర్డు, మౌస్ ఉంటాయి ఆ సిస్టంలో. అండ్ ఇంకొకటి ఏంటంటే అవుట్పుట్ చూడడానికి మానిటర్ ఉంటుంది. అంతే తప్ప అందులో ప్రైమరీ మెమరీ కానీ హార్డ్ డిస్క్ కానీ ఉండవు. సో ఇన్ కేస్ తను చేసిన ఏ వర్క్ అయినా సరే డైరెక్ట్ ఎక్కడ వద్ద డేటా అంతా ఎక్కడికి వెళ్తుందంటే మినీ కంప్యూటర్ సర్వర్కి వెళ్తుంది. అదేవిధంగా తను సేవ్ చేసిన డేటా కూడా ఎక్కడికైనా వెళ్ళి ప్రాసెస్ అవుతుందంటే ఓవరాల్ ప్రాసెసింగ్ అంతా కూడా ఆ మినీ కంప్యూటర్ సర్వర్లోనే ప్రాసెసింగ్, సేవింగ్ మొత్తం అంతా కూడా జరుగుతుంది. ఇలా ఉంటే దాన్ని ఏమని పిలుస్తామంటే మినీ కంప్యూటర్ మోడల్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ మోడల్ అంటాం. ఇక నెక్స్ట్ మోడల్ ఈజ్ నథింగ్ బట్ వర్క్ స్టేషన్ మోడల్. ఓవరాల్గా డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటేనే డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్న సర్వర్స్ అన్నింటినీ కూడా కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ చేస్తాం. అందులో ఫస్ట్ మోడల్ ఆల్రెడీ చూసేసాము, మినీ కంప్యూటర్ మోడల్. సో డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్న మినీ కంప్యూటర్స్ అన్నింటినీ కూడా కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ చేసి దాని యొక్క ఫీచర్ అథెంటికేషన్ డీటెయిల్స్ అన్నిటితో లాగిన్ అయితే ఆ సిస్టమ్ ఏమని పిలుస్తాం అంటే మినీ కంప్యూటర్ మోడల్ అంటాం. మరి ఇది నెక్స్ట్ వర్క్ స్టేషన్ మోడల్ అనేది ఏంటన్నమాట, డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్న వర్క్ స్టేషన్స్ అన్నింటినీ కూడా మనం కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ చేస్తే అటువంటి మోడల్ ఏమని పిలుస్తాము అంటే ఇది కమ్యూనికేషన్ నెట్వర్క్. ఈ కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్న వర్క్ స్టేషన్స్ అన్నింటినీ కూడా కనెక్ట్ చేస్తే దాన్ని ఏమని పిలుస్తాము అంటే వర్క్ స్టేషన్ మోడల్ అని పిలుస్తాం. ఓకే, మరి మినీ కంప్యూటర్ మోడల్కి వర్క్ స్టేషన్ మోడల్కి డిఫరెన్స్ ఏంటంటే మినీ కంప్యూటర్ మోడల్ ఎట్ ఎ టైం మల్టిపుల్ నెంబర్ ఆఫ్ యూజర్స్ని సపోర్ట్ చేస్తుంది. కానీ వర్క్ స్టేషన్ మోడల్ కేవలం ఒక యూజర్ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇది మల్టిపుల్ యూజర్స్ని సపోర్ట్ చేయదు. వర్క్ స్టేషన్ మోడల్ అనేది మల్టిపుల్ యూజర్స్ని సపోర్ట్ చేయదు. డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్న వర్క్ స్టేషన్స్ అనేవి కూడా కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ చేసిన దాన్ని వర్క్ స్టేషన్ మోడల్ అంటాం. ఇది ఎట్ ఎ టైం ఎంతమంది యూజర్స్ని సపోర్ట్ చేస్తుందంటే కేవలం ఒక యూజర్ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అలా డిజైన్ చేసిన మోడల్ ఏమని పిలుస్తాం అంటే వర్క్ స్టేషన్ మోడల్ అని పిలుస్తాం. ఇక నెక్స్ట్ మోడల్ ఈజ్ నథింగ్ బట్ వర్క్ స్టేషన్ సర్వర్ మోడల్. వర్క్ స్టేషన్ సర్వర్ మోడల్. ఇక వర్క్ స్టేషన్ సర్వర్ మోడల్ అంటే మీనింగ్ ఏంటంటే
workstation server model is nothing but a combination of workstations and mini computers. ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా మనం కనెక్ట్ చేస్తాం. ఓకే, సో మినీ కంప్యూటర్ అంటే ఎట్ ఏ టైం మల్టిపుల్ నెంబర్ ఆఫ్ యూజర్స్ ని సపోర్ట్ చేస్తుంది. వర్క్ స్టేషన్ అయితే ఎట్ ఏ టైం ఓన్లీ సింగిల్ యూజర్ ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సో ఆ సింగిల్ యూజర్ మాత్రమే సర్వర్ లో అప్లికేషన్స్ అనేది యూజ్ చేయగలరు. సో నెక్స్ట్ మోడల్ ఏంటి? వర్క్ స్టేషన్ సర్వర్ మోడల్. ఇక వర్క్ స్టేషన్ సర్వర్ మోడల్ అంటే మీనింగ్ ఏంటంటే వర్క్ స్టేషన్ సర్వర్ మోడల్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ వర్క్ స్టేషన్స్ అండ్ మినీ కంప్యూటర్స్. వర్క్ స్టేషన్స్, మినీ కంప్యూటర్స్ ఈ రెండింటి కాంబినేషన్స్ తో డిజైన్ చేసిన డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే వర్క్ స్టేషన్ సర్వర్ మోడల్ అంటాం. మరి ఎందుకోసం వర్క్ స్టేషన్ వర్క్ స్టేషన్స్, మినీ కంప్యూటర్స్ కాంబినేషన్ కావాలి అంటే ఒక్కొక్క సిచ్యువేషన్ లో మనం కేవలం సింగిల్ యూజర్ మాత్రమే యూజ్ చేసే అంటే వర్క్ స్టేషన్స్ లో ఇంకొక పాయింట్ ఏంటి అంటే మనం ఏదైతే వర్క్ స్టేషన్ లో వర్క్ చేస్తున్నామో ఆ వర్క్ స్టేషన్ చేసేటప్పుడు ఈ వర్క్ స్టేషన్స్ అనేది ఈ వర్క్ స్టేషన్ సర్వర్ మోడల్లో డిస్ప్లే గా ఉండొచ్చు, డిస్ప్లేస్ గా ఉండొచ్చు. అంటే మీనింగ్ ఏంటంటే ఈ వర్క్ స్టేషన్ లో మనకి మినీ కంప్యూటర్ ఎప్పుడైతే ఉందో మనం చేసిన వర్క్ అంతా కూడా నేను మినీ కంప్యూటర్ గురించి చెప్పేటప్పుడు ఏం చెప్పాను? దాని మినీ కంప్యూటర్స్ అన్నింటికి కూడా టెర్మినల్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ఈ టెర్మినల్స్ లో కేవలం డబ్ టెర్మినల్స్ మాత్రమే ఉంటాయి. అంటే ఇన్పుట్ ఇవ్వడానికి అవసరం, అవుట్పుట్ తీసుకోవడానికి అవసరం. అంటే కీబోర్డు, మౌస్, మానిటర్ ఇలాంటివి మాత్రమే ఉంటాయి. ఓవరాల్ గా ప్రాసెసింగ్ సంబంధించిన ప్రైమరీ మెమరీ అనేది కానీ లేదా ఏమైనా సేవ్ చేయాలన్న హార్డ్ డిస్క్ కానీ అవన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే మినీ కంప్యూటర్లోనే ఉంటాయి. సో క్లయింట్ అనేవాడు డబ్ టెర్మినల్స్ యూజ్ చేసి ఓవరాల్ వర్కింగ్ అంతా కూడా ఎక్కడ చేస్తారంటే మినీ కంప్యూటర్లోనే చేస్తారు. అలా కాకుండా కొన్ని సిచ్యువేషన్స్ లో కేవలం కొన్ని టాస్క్స్ అనేది పర్టికులర్ వర్క్ స్టేషన్ లో మాత్రమే సేవ్ చేయాలి అనుకోండి. కంపల్సరీ మనం ఏం చేస్తామంటే ఆ సింగిల్ ఏ వర్క్ స్టేషన్ లో అయితే మనకి డేటా అనేది సేవ్ చేయాలి అని అనుకుంటున్నామో ఆ వర్క్ స్టేషన్ లో మనం హార్డ్ డిస్క్ ని కూడా ప్లేస్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇలా హార్డ్ డిస్క్ ని కూడా ప్లేస్ చేసిన ఈ వర్క్ స్టేషన్ ఏదైతే ఉందో దీన్ని డిస్క్ఫుల్ వర్క్ స్టేషన్ అంటాం. ఓకే, బట్ అన్ని వర్క్ స్టేషన్స్ లోనూ మనం హార్డ్ డిస్క్ ని మెమరీని ప్లేస్ చేస్తామంటే అన్ని వర్క్ స్టేషన్స్ లోనూ మనం ప్లేస్ చేయం. ఏ వర్క్ స్టేషన్ అయితే అంటే కొన్ని సిచ్యువేషన్స్ లో మనకి వర్క్ స్టేషన్ లో ఇండివిజువల్ అంటే ఈ మోడల్లో వర్క్ స్టేషన్ సర్వర్ మోడల్లో కొన్ని వర్క్ స్టేషన్స్ లో మనం ఇండివిజువల్ గా టాస్క్ అనేది సేవ్ చేసే నెసెసిటీ రావచ్చు. సో అలా వచ్చినప్పుడు ఏ వర్క్ స్టేషన్ లో అయితే మనకి టాస్క్ అనేది మనం సేవ్ చేయాలని అనుకుంటామో ఆ వర్క్ స్టేషన్ లో మాత్రమే మనం హార్డ్ డిస్క్ ని ప్లేస్ చేస్తాం. అలా ఉన్న వర్క్ స్టేషన్ ని డిస్క్ఫుల్ వర్క్ స్టేషన్ అంటాము. హార్డ్ డిస్క్ లేని వర్క్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్క్లెస్ వర్క్ స్టేషన్స్ అంటాం. మరి హార్డ్ డిస్క్ లేని వర్క్ స్టేషన్స్ ఎందుకు అంటే ఇక్కడ వర్క్ స్టేషన్ సర్వర్ మోడల్ అంతా కూడా కాంబినేషన్ ఆఫ్ వర్క్ స్టేషన్స్ అండ్ మినీ కంప్యూటర్. ఎప్పుడైతే మినీ కంప్యూటర్ కాంబినేషన్ లో ఉందో మినీ కంప్యూటర్స్ అన్నింటికి కూడా డబ్ టెర్మినల్స్ ఉంటే సరిపోతుంది. ఓవరాల్ వర్కింగ్ అంతా కూడా అంటే డేటాని యాక్సెస్ కానీ, ప్రాసెసింగ్ కానీ, డేటా షేరింగ్ కానీ ఇవన్నీ కూడా ఇందులోనే జరుగుతాయి. సో ఈ వర్క్ స్టేషన్ సర్వర్ మోడల్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ వర్క్ స్టేషన్స్ అండ్ మినీ కంప్యూటర్స్ కాబట్టి అన్ని వర్క్ స్టేషన్స్ కి మనం హార్డ్ డిస్క్ ని ప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇవన్నీ కూడా ఏమవుతాయన్నమాట డిస్క్లెస్ వర్క్ స్టేషన్స్ ని మనం ప్లేస్ చేస్తాం. ఎందుకోసం అంటే ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ మినీ కంప్యూటర్స్ అండ్ వర్క్ స్టేషన్స్ కాబట్టి. కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో పర్టికులర్ వర్క్ స్టేషన్ లో మన డేటాని సేవ్ చేసే అవసరం ఉంటుంది. సో ఏ వర్క్ స్టేషన్ లో అయితే మన డేటాని సేవ్ చేసే అవసరం నెసెసిటీ వచ్చిందో ఆ వర్క్ స్టేషన్ లో మాత్రమే మనం హార్డ్ డిస్క్ ప్లేస్ చేస్తాం. అలా ఉండే వర్క్ స్టేషన్ ఏమని పిలుస్తాం అంటే డిస్క్ఫుల్ వర్క్ స్టేషన్ అంటాం. ఈ హార్డ్ డిస్క్ లేని రిమైనింగ్ వర్క్ స్టేషన్స్ ఏమని పిలుస్తాం అంటే డిస్క్లెస్ వర్క్ స్టేషన్స్ అంటాం. ఎందుకు డిస్క్లెస్ వర్క్ స్టేషన్స్ కావాలంటే ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ మినీ కంప్యూటర్స్ అండ్ వర్క్ స్టేషన్. ఓవరాల్ గా దిస్ ఈస్ నథింగ్ బట్ ఏ వర్క్ స్టేషన్ సర్వర్ మోడల్. సో దేని వర్క్ స్టేషన్ సర్వర్ మోడల్ అంటామంటే ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ మినీ కంప్యూటర్స్ అండ్ వర్క్ స్టేషన్ మోడల్. ఓకే, ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే ప్రాసెసర్ పూల్ మోడల్. ఓకే, ప్రాసెసర్ పూల్ మోడల్ అంటే ఏంటంటే ఇవన్నీ సిస్టమ్, ఇది సర్వర్స్, ఫైల్ సర్వర్స్, ఇవన్నీ సర్వర్స్ అంటారు. సో వీటన్నిటిని కూడా కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ చేస్తాం. So processor pool model is a combination of workstations and workstation servers. Processor pool model ని మనం ఎందుకోసం యూజ్ చేస్తాము అంటే ఏదైనా పర్టికులర్ ఆర్గనైజేషన్ కి సంబంధించి లార్జ్ టాస్క్ సంబంధించిన వర్క్ చేయాలి అని అనుకోండి. అంటే లార్జ్ టాస్క్ సంబంధించిన వర్క్ అంటే మీనింగ్ ఏంటంటే సపోజ్ ఒక బ్యాంకింగ్ సంబంధించిన వర్క్ ఉంది అనుకోండి. బ్యాంకింగ్ సంబంధించిన వర్క్ ఉన్నప్పుడు బ్యాంక్ మంత్లీ లేదా క్వార్టర్లీ
బ్యాంక్స్ సంబంధించిన ఎంప్లాయీస్ అందరి డీటెయిల్స్ చూసి, అంటే వాళ్ళ అకౌంట్ ఎంత అమౌంట్ ఉందో చూసి దాని ప్రకారం వాళ్ళు క్వార్టర్లీనో మంత్లీనో ఎప్పటికప్పుడు ఇంట్రెస్ట్ యాడ్ చేయడం అనేది ఆ వర్కింగ్ అనేది ఉందనుకోండి. మరి ఈచ్ అండ్ ఇండివిజువల్ క్లయింట్ యొక్క అమౌంట్ చూసుకొని వాళ్ళకి ఎంత బ్యాలెన్స్ ఉంది, సో ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది, ఇవన్నీ ఇండివిజువల్ ఎంప్లాయీస్ ఇండివిజువల్ క్లయింట్కి చూసుకొని ఇంట్రెస్ట్ యాడ్ చేయడం అనేది చాలా లార్జ్ వర్క్ అవుతుంది. మన ఒక బ్యాంక్ అనేది ఉంది అంటే దానికి నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ క్లయింట్స్ ఉంటారు. సో ఇటువంటి టాస్క్ అనేది ఏమవ్వాలి, విత్ ఇన్ యాప్ ప్లస్ ఒకవేళ నిజంగా నేను కౌంట్ చేసి మనం యాడ్ చేస్తున్నప్పటికీ ఒక రోజంతా కూడా ఈవెన్ ఒక రోజులో కంప్లీట్ అయినా రోజంతా కూడా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి తీసుకోవాలి కదా. సో ఒక వర్క్ అనేది మనకి విత్ ఇన్ ద టైంలో, అంటే విత్ ఇన్ ద నేను మినిట్స్లో కానీ లేదంటే అట్లీస్ట్ 1 అవర్లో కానీ కంప్లీట్ అయిపోవాలి అటువంటి టాస్క్. సో అలా అవ్వాలి అంటే అది లార్జ్ నెంబర్ ఆఫ్ టాస్క్ అవుతుంది. ఎందుకంటే ఒక బ్యాంక్కి ఒకే కొంతమంది క్లయింట్స్ ఉంటారు, నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ల్యాబ్స్లో ఉంటారు. సో ఇంతమంది ఎంప్లాయీస్ యొక్క ఇంట్రెస్ట్ అంతా కూడా అది కూడా ఒకసారి కాదుగా మంత్లీనో లేదా క్వార్టర్లీనో హాఫర్లీనో క్యాలిక్యులేట్ చేసి మనం ప్రాసెస్ చేస్తూ ఉండాలి. ఇలా ప్రాసెసింగ్ అనేది లార్జ్ నెంబర్ ఆఫ్ టాస్క్ కాబట్టి అది కూడా విత్ ఇన్ ద టైంలో షార్ట్ పీరియడ్లో జరగాలి అని అంటే కనుక అటువంటి టైంలో మనం యూజ్ చేసే మోడల్ ఏంటి అంటే ప్రాసెస్ అంటే మోడల్. ఓకేనా, లార్జ్ నెంబర్ ఆఫ్ టాస్క్ షార్ట్ పీరియడ్లో జరగాలి అని అనుకుంటే కనుక అటువంటి టైంలో మనం యూజ్ చేసే మోడల్ ఏంటంటే ప్రాసెసర్ పూల్ డిస్ట్రిబ్యూటెడ్ మోడల్. ఇది ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ వర్క్ స్టేషన్ అండ్ వర్క్ స్టేషన్ సర్వర్. కాకపోతే ఏంటంటే ఆ వర్క్ స్టేషన్ సర్వర్లో ఉన్న ప్రాసెసర్స్ అన్నింటినీ కూడా కలెక్ట్ చేసి ఒక సింగిల్ ప్రాసెసర్ కింద కంబైన్ చేసి ఆ సింగిల్ ప్రాసెసర్ మీద ఈ టాస్క్స్ అన్ని కూడా పర్ఫార్మ్ చేసి లార్జ్ టాస్క్ని విత్ ఇన్ ద సెకండ్స్లో కానీ విత్ ఇన్ ద మినిట్స్లో కానీ కంప్లీట్ చేస్తారనమాట. అటువంటి మోడల్ ఏమని పిలుస్తామంటే ప్రాసెసర్ పూల్ మోడల్ అని పిలుస్తాం. ఇక నెక్స్ట్ మోడల్ ఈజ్ నథింగ్ బట్ హైబ్రిడ్ మోడల్. హైబ్రిడ్ మోడల్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ వర్క్ స్టేషన్ సర్వర్ మోడల్ అండ్ ప్రాసెసర్ పూల్ మోడల్. ప్రాసెసర్ పూల్ మోడల్, వర్క్ స్టేషన్ మోడల్ ఈ రెండింటి కాంబినేషన్తో డిజైన్ చేసిన మోడల్ని ఏమని పిలుస్తామంటే హైబ్రిడ్ మోడల్ అంటాం. ఈ హైబ్రిడ్ మోడల్ ఎప్పుడు కూడా ముందుగా మనం డిజైన్ చేయము. ఎప్పుడైనా లార్జ్ నెంబర్ ఆఫ్ టాస్క్ని కనుక పర్ఫామ్ చేయాలి, లార్జ్ నెంబర్ ఆఫ్ టాస్క్ని పర్ఫామ్ చేయాలి అని అనుకున్నప్పుడు మాత్రమే ఈ హైబ్రిడ్ మోడల్ని యూజ్ చేస్తాం. నార్మల్గా డిజైన్ చేస్తాం. నార్మల్గా అయితే హైబ్రిడ్ మోడల్ని డిజైన్ చేయం. హైబ్రిడ్ అనగానే కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ మోడల్స్ అని అర్థం. సో ఈ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ మోడల్స్ అన్ని యూజ్ చేసి హైబ్రిడ్ మోడల్ మనం ఎప్పుడు డిజైన్ చేస్తాం అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ టాస్క్స్ మనం పర్ఫామ్ చేయాలని అనుకున్నప్పుడు మాత్రమే ఈ హైబ్రిడ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ మోడల్ని డిజైన్ చేస్తాం. ఓవరాల్గా దీస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ మోడల్స్. So what are the distributed system models? Are mini computer model, workstation model, workstation server model, processor pool model, and hybrid model. Next, characteristics of distributed system. Characteristics of distributed system. So ఈ distributed system కి కొన్ని characteristics ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ వన్ రిసోర్స్ షేరింగ్. First characteristic is nothing but resource sharing. Second one, openness. Third one, concurrency. Fourth one, scalability. Fifth one, fault tolerance. Okay. Next topic, characteristics of distributed system. డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ కి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అవి ఏంటంటే రిసోర్స్ షేరింగ్, ఓపెన్నెస్, కాంకరెన్సీ, స్కేలబిలిటీ అండ్ ఫాల్ట్ టాలరెన్స్. సో వాట్ ఈస్ రిసోర్స్ షేరింగ్ అంటే నేమ్లోనే ఉంది చూడండి, రిసోర్సెస్ ని షేర్ చేసుకోవడం. ఆల్రెడీ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటేనే డిఫరెంట్ లొకేషన్స్ లో సర్వర్స్ అన్నింటినీ కనెక్ట్ చేస్తాం. సో ఒకటి యాక్సెస్ సర్వర్ నుండి ఇంకొక సర్వర్ కి చేయొచ్చు, మనం డేటాని కానీ రిసోర్సెస్ కానీ షేర్ చేసుకోవచ్చు, ఈవెన్ అప్లికేషన్స్ ని కూడా షేర్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. సో డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే మనం నార్మల్గా నెట్వర్క్లో అయితే కనుక డేటాని రిసోర్సెస్ని మాత్రమే షేర్ చేసుకోగలుగుతాం. బట్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ వల్ల డేటాని రిసోర్సెస్ని తో పాటు మనం అప్లికేషన్స్ని కూడా మనం షేర్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ రిసోర్స్ షేరింగ్. ఇక నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఈవెన్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్స్ కూడా షేర్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే ఓపెన్నెస్. ఇన్ కేస్ మనం యూజ్ చేసే హార్డ్వేర్ని కానీ సాఫ్ట్వేర్ని కానీ మనం యాడ్ చేయాలి అనుకోండి, అడిషనల్గా హార్డ్వేర్స్ని కానీ సాఫ్ట్వేర్ని కానీ యాడ్ చేయాలి అని అనుకుంటే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు. దాన్ని ఏమని పిలుస్తాం అంటే ఓపెన్నెస్ అని పిలుస్తాం. ఓకే,
నెక్స్ట్ వన్ ఏంటంటే కాన్కరెన్సీ. కాన్కరెన్సీ ఇస్ నథింగ్ బట్ ప్యారలల్ ప్రాసెసింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్లో ప్యారలల్ ప్రాసెసింగ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్లో ఒక మేనేజర్ అనేవాడు ఆ ఆర్గనైజేషన్ సంబంధించిన ఎంప్లాయీ డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేస్తున్నారు అనుకోండి. అట్ ది సేమ్ టైంలో ఇంకొక ఎంప్లాయీ కూడా సేమ్ ఎంప్లాయీ డీటెయిల్స్ అన్ని కూడా ఓపెన్ చేసి సమ్ అదర్ వర్క్ చేయాల్సి వచ్చింది. సో ఆల్రెడీ మేనేజర్ అనేవాడు ఆ ఎంప్లాయీస్ డీటెయిల్స్ అన్ని ఓపెన్ చేసి ఏదో వర్క్ చేస్తున్నారు. సో సమ్ అదర్ ఎంప్లాయీ కూడా సేమ్ వర్క్ సేమ్ వర్క్ కాదు, అదర్ వర్క్, కాకపోతే ఆ ఎంప్లాయీ డీటెయిల్స్ ఓపెన్ చేసి అదే అప్లికేషన్ చేయాల్సి వస్తుంది. సో డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అనేది అట్ ది సేమ్ టైంలో సేమ్ టాస్క్ ని మల్టిపుల్ యూజర్స్ ఓపెన్ చేసి వర్క్ చేసే పాసిబిలిటీని అలౌ చేస్తుంది. అలా సేమ్ టైంలో మల్టిపుల్ నెంబర్ ఆఫ్ యూజర్స్ సేమ్ టాస్క్ కానీ డిఫరెంట్ టాస్క్స్ అయినా పర్ఫామ్ చేయొచ్చు, బట్ సేమ్ టాస్క్ అయినా సరే అట్ ఏ టైంలో మల్టిపుల్ యూజర్స్ పర్ఫామ్ చేయడానికి అలౌ చేసే ఆ ఫీచర్ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తామంటే కాన్కరెన్సీ అంటారు. ఇక నెక్స్ట్ వన్ చూడండి, స్కేలబిలిటీ. ఇక స్కేలబిలిటీ అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిస్టంలో ఒక ఆర్గనైజేషన్కి సంబంధించి 50 నెంబర్ ఆఫ్ యూజర్స్ ఇంక్రీజ్ అయ్యారనుకోండి. సపోజ్ ఒక 100 యూజర్స్ ఒక సర్వర్ని యూజ్ చేస్తున్నారు. ఒక సర్వర్ని 100 యూజర్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఆ సర్వర్ 100 యూజర్స్కి సంబంధించి లేదా 1000 యూజర్స్ ఒక సర్వర్ని యూజ్ చేస్తున్నారు. ఆ 1000 యూజర్స్కి సంబంధించి ఆ సర్వర్లో దాని యొక్క కెపాసిటీని బట్టి డిజైన్ చేస్తాం. బట్ అట్ ది సేమ్ టైంలో నెక్స్ట్ విత్ ఇన్ ద టైంలో ఏమైందంటే నెక్స్ట్ కొంత టైం తర్వాత, కొన్నాళ్ళ తర్వాత, మేబీ కొన్ని డేస్ తర్వాత, కొన్ని వీక్స్ తర్వాత నెంబర్ ఆఫ్ యూజర్స్ అనేవాళ్ళు యూజ్ చేసే నెంబర్ ఆఫ్ యూజర్స్ అనేవాళ్ళు ఇంక్రీజ్ అయ్యారనుకోండి. కంపల్సరీ ఏం చేయాలి, ఆ సర్వర్కి ఇంకొక సర్వర్ని మనం యాడ్ చేయాలి. సో అలా ఒక సర్వర్కి అడిషనల్గా ఇంకొక సర్వర్ని మనం ఏదైతే యాడ్ చేస్తున్నామో ఆ ఫీచర్ని ఏమని పిలుస్తామంటే స్కేలబిలిటీ అంటాం. ఇక నెక్స్ట్ వన్ చూడండి, ఫాల్ట్ టాలరెన్స్. ఫాల్ట్ టాలరెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే, మనకి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటే డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్న సర్వర్స్ అన్నింటినీ కూడా కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ చేసే సిస్టమ్నే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటాం. ఓకే, మరి ఇలా కనెక్ట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఫైల్ సర్వర్ కింద వర్క్ చేస్తుంది, ఇది డేటాబేస్ సర్వర్ కింద వర్క్ చేస్తుంది అనుకోండి. ఓకే, నెక్స్ట్ అనేది ప్రింట్ సర్వర్ కింద వర్క్ చేస్తుంది, సమ్ అదర్ సర్వర్స్ కింద ఒక్కొక్క డెడికేటెడ్ సర్వర్స్ కింద వర్క్ చేస్తుంది. ఇలా వర్క్ చేసేటప్పుడు ఫ్యూచర్లో మేబీ సర్వర్ అనేది క్రాష్ అవ్వచ్చు, లేదు అంటే కనుక మేబీ ఓవరాల్గా డేటా అనేది మేబీ కరెక్ట్ అవ్వచ్చు, ఏదైనా ప్రాబ్లం రావచ్చు. మరి అలా అయినప్పుడు ఈచ్ అండ్ ఇండివిజువల్ సర్వర్ కూడా ఒక డెడికేటెడ్ సర్వర్లో వచ్చేస్తుంది. ఈ సర్వర్ 1 అనేది ఫైల్ సర్వర్ అయితే సర్వర్ 2 అనేది డేటాబేస్ సర్వర్. మరి ఈ ఫైల్ సర్వర్ అనేది ఫ్యూచర్లో సంథింగ్ ఏదైనా క్రాష్ అయితే మరి డేటా అంతా ఈ ఫైల్స్ అన్ని పోతాయి కదా. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఈ ఫైల్ సర్వర్లో ఉన్న డేటాని కాస్త సమ్ అదర్ సర్వర్లో కూడా సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 3, సర్వర్ 4 ఉన్నాయనుకోండి. ఈ సర్వర్ 1లో ఉన్న డేటాని మనం ఏం చేస్తామంటే సర్వర్ 4లో కూడా మనం ప్లేస్ చేసుకుంటాం. అండ్ ఇప్పుడు ఏమవుతుందంటే ఇన్ కేస్ ఎప్పుడైనా సరే సపోజ్ ఇక్కడ స్ప్రింగ్ సర్వర్ ఏదైతే ఉందో ఈ స్ప్రింగ్ సర్వర్ 3 అనేది ఫైల్ సర్వర్ నుండి సంథింగ్ ఏదో ఫైల్ యాక్సెస్ చేయాలి. కానీ సమ్ ప్రాబ్లం వల్ల ఏమైంది అంటే ఈ ఫైల్ సర్వర్ అనేది కరెక్ట్ అయింది అనుకోండి. అప్పుడు వెంటనే అది ఏం చేస్తుంది అంటే సమ్ అదర్ సర్వర్ నుండి మనలో ఆల్రెడీ మనం ఏం చేస్తామంటే ఈ ఫైల్ సర్వర్లో ఉన్న డేటాని వేరొక సర్వర్లో కూడా ప్లేస్ చేస్తాం. సో ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఫాల్ట్ వచ్చిందో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అదర్ సర్వర్ నుంచి ఈ ఫైల్ సర్వర్లో ఉన్న ఆల్రెడీ ఫైల్ సర్వర్లో ఉన్న డేటాని వేరే సర్వర్లో ప్లేస్ చేస్తాం కాబట్టి ఆ సర్వర్ నుంచి డేటాని యాక్సెస్ చేసుకుంటుంది. దాన్నే ఏమని పిలుస్తామంటే ఫాల్ట్ టాలరెన్స్ అంటాం. ఇన్ కేస్ ఏదైనా సర్వర్లో ఉన్న డేటా సర్వర్ అనేది క్రాష్ అయినప్పటికీ అందులో ఉన్న డేటా అనేది కరెక్ట్ అయి ఫెయిల్ అవ్వకుండా మనం ఆల్రెడీ ఉన్న ఆ డేటాని కాస్త అదర్ సర్వర్లో కూడా ప్లేస్ చేస్తాం. నార్మల్గా ఇది ఫస్ట్ ఏ సర్వర్ వెతుక్కుంటుందంటే ఫైల్స్ కావాలి కాబట్టి ఫైల్ సర్వర్ని వెతుక్కుంటుంది. ఇన్ కేస్ ఆ ఫైల్ సర్వర్ క్రాష్ అయింది అని తెలిసిన విషయం తెలిసిన వెంటనే ఏం చేస్తుందంటే అదర్ సర్వర్లో ఫైల్ సర్వర్ సంబంధించిన డేటా ఏ సర్వర్లో అయితే ఉందో ఆ సర్వర్ నుంచి ఆ డేటాని యాక్సెస్ చేసుకుంటుంది. దిస్ ఈస్ నథింగ్ బట్ ఫాల్ట్ టాలరెన్స్. These 5 are nothing but characteristics of distributed systems.